నమస్తే, నేను ప్రియాంకరం. త్రిష ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయి ఈరోజు రిజల్ట్ వస్తుంది. టీవీకే పార్టీ ఆధిక్యంలోనే. అందరూ టీవీకే పార్టీ యొక్క విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేసి అనుకుంటుంటే, ఏ ఛానల్ చూసినా ఎవరి నోట విన్నా కానీ త్రిష పేరు వస్తుంది. మరి ఇప్పుడు త్రిష తమిళనాడులో మరో జయలలిత గారు కాబోతున్నారా? ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్. సో దీని గురించి మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే త్రిష గతంలో ఏదైతే నేను సీఎం అవుతా అని చెప్పేసి అన్నారో వాటిని ఇప్పుడు ట్యాగ్ చేస్తూ ఈ రోజు త్రిష టీవీకే గారు ఇంటికి వెళ్ళడం కూడా చూస్తుంటుంటే మరో జయలలిత వచ్చేసింది తమిళనాడుకి, తమిళనాడు రాజకీయాల్లోకి అనేసి అంటున్నారు. నిజమేనా? నిజమేనంటే ఇప్పుడు అందరికీ తెలిసింది ఏంటంటే అక్కడ టీవీకే మెజారిటీ స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. విజయ్ దళపతి సీఎం కాబోతున్నాడు. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే తమిళనాడు రాజకీయ చరిత్ర, తమిళనాడు యొక్క రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు ఇవన్నీ కనుక రివీల్ చేసుకుంటే ఇప్పుడు టీవీకే గెలుపు సందర్భంగా చేసుకుంటున్నటువంటి సెలబ్రేషన్స్ కంటే కూడా పబ్లిక్ మూడ్ అంతా త్రిష వైపు ఉంది. ఎందుకు త్రిష వైపు ఎందుకు ఉంది? యాక్చువల్గా టీవీకే పార్టీ పెట్టి ఉధృతంగా ప్రచారానికి వెళ్తున్నటువంటి సమయంలో విజయ్ భార్య విడాకులకి అప్లై చేశారు. ఎందుకు అప్లై చేసింది అని అంటే త్రిష తోటి విజయ్ దళపతికి ఉన్నటువంటి రిలేషన్. ఈ రిలేషన్ బయటికి తీసుకొచ్చింది ఎవరు? అసలు ఫస్ట్ బీజేపీకి సంబంధించినటువంటి తమిళనాడు అధ్యక్షుడు. అక్కడి నుంచి త్రిష సంబంధించినట్టు నువ్వు ముందు త్రిష ఇంటి నుంచి బయటికి రా, తర్వాత నీ టీవీకా పార్టీకి సంబంధించినటువంటి రాజకీయాలు చేద్దుగానని చెప్పి విజయ్ని రెచ్చగొట్టడం, తర్వాత అతని సినిమాని రిలీజ్ కాకుండా చేయటం, ఇవన్నీ జరిగాయి కదా. ఎంత జరిగినప్పటికీ తమిళనాడు ఓటర్లు విజయ్ పక్షాన్ని నిలిచారు. సరే, విజయ్ పక్షాన్ని నిలిచారు, విజయ్ సీఎం అవుతాడు. ఇదంతా ఒక పార్శ్వం, ఒకవైపు కనిపిస్తున్నటువంటి దృశ్యం మనకి. రెండో వైపు ఏంటి? త్రిష ఏంటి? త్రిష రాబోయే రోజుల్లో ఏం కాబోతుంది అనేది కనుక మనం ఒకసారి ఎక్స్పెక్ట్ చేస్తే జయలలిత కనిపిస్తుంది తమిళనాడు రాజకీయ చిత్రంలో. ఎందుకు? ఎంజి రామచంద్ర గారు ఉన్నప్పుడు ఎంజి రామచంద్ర గారు ఎవరు జయలలితని రాజకీయాల్లో తీసుకొచ్చారు, ఐ థింక్ 82లో. అప్పుడు దాకా సినిమాల్లో వాళ్ళిద్దరూ మంచి హిట్ పేరు, ఎంజీఆర్ అండ్ జయలలిత హిట్ పేరు తమిళనాడులో. సో అసలు రాజకీయాలకు తీసుకొచ్చింది జయలలితని ఎంజీఆర్. ఇప్పుడు విజయ్ త్రిష ఇద్దరు హిట్ పేరు సినిమాల్లో. ఇప్పటి వరకు మనం సినిమా చరిత్రను చూస్తే విజయ్ అండ్ త్రిష హిట్ పేరు. ఆ సినిమాల్లోనే వీళ్ళిద్దరికి మధ్యలో కొంత రిలేషన్స్ ఇవన్నీ కలిసాయి, కెమిస్ట్రీ కలిసింది. ఎంజి రామచంద్రన్ జయలలితకి కూడా కెమిస్ట్రీ కలిసింది. కాకపోతే ఇంత బయటికి రాలి అప్పుడు. బట్ ఓకే, సేమ్ ఇలాంటి ప్రాపగండా జరిగింది. రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు జయలలితను 82లో. ఇప్పుడు అఫీషియల్గా టీవీకే పార్టీలో త్రిష ఉందా అని అంటే లేదు, చేరుతుంది. అఫీషియల్గా చేరే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ కొద్దిసేపు క్రితం మనం వీడియో చేయడానికి కొద్దిగా ముందే విజయ్ ఇంటికి వెళ్ళింది త్రిష. తిరుపతి నుంచి దర్శనం చేసుకుని విజయ్ ఇంటికి వెళ్ళింది. విజయ్ ఇంటికి వెళ్ళి విజయ్ తోటి మంత్రాలు సాగిస్తుంది. అంటే పార్టీలో ఏదో ఒక కీలకమైనటువంటి రోల్ పోషించేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే రాజకీయాల్లో తాను సీఎం కావాలని 15 సంవత్సరాల క్రితమే అనుకున్నానని చెప్పి ఆవిడ చెప్పడం, వీళ్ళిద్దరి మధ్య రాజకీయపరమైన సంభాషణ రావడం, విజయ్కే నన్ను త్రిష మధ్యలో. అలాగే ఇతను కూడా 50+ తర్వాత సీఎం అవుతానని చెప్పి సినిమాల్లో 35 years అప్పుడే అతను చెప్పాడంట. ఎక్కడ? తమిళనాడు సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి తన సహచరులకి at the age of 35 విజయ్ నేను 50+ తర్వాత నేను సీఎం అవుతాను, తమిళనాడు సీఎం అవుతానని చెప్పాడంట. అంటే వీళ్ళిద్దరికి ఒక ప్లాన్ ఉంది, త్రిషకి విజయ్కి ఇద్దరికి ఒక ప్లాన్ ఉంది. పాలిటిక్స్లో రావాలి అని, సీఎం కావాలనేటువంటి ఒక కళ అనేది ఉంది. ఆ కళ నాకు నెరవేరిందని చెప్తుంది త్రిష. ఇప్పుడు ఎవరు? విజయ్ని సీఎం చేయటం ద్వారా కళ నెరవేరింది అని. ఇప్పుడు వీళ్ళిద్దరు అసలు పెళ్లి చేసుకుంటారనేది ప్రచారం బీజేపీ వాళ్ళు చేశారుగా. యాక్చువల్గా బహుశా అంత దూరం వెళ్తారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు విడాకులు అయితే అప్లై చేస్తున్న వాళ్ళ భార్య విడాకులు తీసుకుంటారు. ఈవెన్ విజయ్ కుమారుడు కుమార్తె వీళ్ళందరూ యాంటీగా చేసిన ప్రచారం
త్రిషాని తీసుకొచ్చి గందరగోళం చేసిన అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ విజయ్ పక్షాన్ని నిలిచారు. వ్యక్తిగతమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోయి అటు డిఎంకే, ఇటు బీజేపీ, అన్నా డిఎంకే అందరూ ప్రచారం చేశారు. ప్రత్యేకించి బీజేపీ ఎక్కువగా చేసింది కదా, ఆయన పర్సనల్ దాంట్లోకి వెళ్ళిపోయారు. అయినా కానీ రిజల్ట్లో ఏం తేడా రాల. దాదాపు మ్యాజిక్ ఫిగర్ 118 అయితే 111 ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 111 స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. సో కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఏదో ఒక పార్టీ అటు డిఎంకేనో అన్నా డిఎంకేనో మద్దతు తీసుకుంటారు. వాడు నీకు పార్టీని అయితే ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేస్తారు. విజయ్ సీఎం కావడం ఖాయం. మరి త్రిష ఏంటి అని అంటే, ఒకవేళ జయలలిత లాగా పవర్ఫుల్ కావాలనుకుంటే కనుక ఎంజీఆర్ అప్పట్లో జయలలితకి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారో ఆ ప్రాధాన్యతని విజయ్ ఇచ్చే అవకాశం ఉంది. అప్పట్లో ఏమి ఇచ్చాడు? మహిళా శక్తి, స్త్రీ శక్తి అని చెప్పి ఆవిడ మహిళలకు సంబంధించినటువంటి అంశాల్లోని డీల్ చేయమని చెప్పి జయలలిత గారికి అప్పచెప్పారు ఫస్ట్లో, ఎంజీఆర్ గారు. అప్పుడు ఆవిడ ఇచ్చినటువంటి మొదటి స్పీచ్ తోటే ఆయన ఇంప్రెస్ అయిపోయి ఆవిడకి అన్నాడీఎంకే పార్టీలో అప్పట్లో ప్రధాన కార్యదర్శి ఇచ్చారు. అంటే అధ్యక్షుడి తర్వాత ప్రధాన కార్యదర్శి నుంచి ఆవిడ రాజకీయాలను మొదలుపెట్టి చురుకైనటువంటి పాత్రను పోషించారు. ఎంజీఆర్ చనిపోయిన తర్వాత ఏమైంది? రాజకీయ వారసత్వం కోసం ఎంజీఆర్ భార్య జానకి రామచంద్రన్, అలాగే జయలలిత పోటీ పడ్డారు. అప్పట్లో పోటీ పడినప్పుడు ఎంజీఆర్ చనిపోయినప్పుడు ఆయన శవం దగ్గర కూడా ఉండకుండా నెట్టేశారు జయలలితని. సో ఇవన్నీ పబ్లిక్ చూశారు. పబ్లిక్ చూసి ఎంజీఆర్ వారసురాలిగా జయలలితని యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత అన్నాడీఎంకే జానకి రామచంద్రన్ అలాగే జయలలిత పార్టీ రెండు మెర్జ్ అవడం, అన్నాడీఎంకే ఒకటిగా జయలలితని రూల్ చేయడం, ఇవన్నీ మనం చూసాం. సో కాబట్టి అవన్నీ చూసిన తర్వాత ఎంజీఆర్ జయలలిత మధ్య ఉన్నటువంటి రిలేషను, తర్వాత ఇప్పుడు త్రిష విజయ్ మధ్య ఉన్నట్టు రిలేషన్ చూస్తే దాదాపు సమాంతరంగా మనకు కనిపిస్తున్నాయి, అటు సినిమా ఇండస్ట్రీలో కానీ ఇటు రాజకీయాల్లో కానీ. కాబట్టి తమిళనాడుకి మరొక జయలలితగా త్రిష రాబోయే రోజుల్లో ఉండబోతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చురుకైన పాత్ర రాజకీయాల్లో పోషించడానికి ఆవిడ సిద్ధపడుతున్నారు. బాహాటంగానే ఆవిడ వచ్చి మాట్లాడుతున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరో జయలలిత లాగా ఎలివేట్ కావడానికి అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.